నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో సూపర్ విక్టరీ కొట్టాడు పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయిపోయారు. మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా షార్ట్ టైంలోనే సూపర్ హిట్ కొట్టేశారు జనసేనాని. కీలకమైన మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారానికి దిగిన పవన్ కళ్యాణ్ తన సత్తా చాటారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ అత్యంత కీలకంగా భావిస్తున్న 5 నియోజకవర్గాల్లో ప్రచారం చేసి ఓటర్లను ప్రభావితం చేశారు. మరోవైపు తమిళనాడు రాజకీయాల్లోనూ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. సో మొత్తంగా అయితే పవన్ కళ్యాణ్ను బీజేపీ దక్షిణాదిన ఒక బ్రాండ్గా వాడుకుంటుంది. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా సత్తా చాటడంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ జాతీయ నాయకుడిగా పేరొందినట్లుగా తెలుస్తుంది. సో సనాతన ధర్మాన్ని భుజానికి ఎత్తుకొని ప్రచారం చేయడమే కాకుండా అక్కడ ఉన్న తెలుగువారిని ఆకట్టుకోవడంలో పవన్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. బీజేపీ విధానాలను పవన్ విజయవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ప్రసంగించారు. పవన్ ప్రచారం చేసిన ప్రతి నియోజకవర్గంలోనూ హిట్ కొట్టింది బీజేపీ. పవన్ భుజానికి ఎత్తుకున్న సనాతన ధర్మం కేవలం తెలుగువారినే కాదు, మరాఠీలను కూడా ఆకట్టుకుంది. దీంతో నార్త్లో కూడా పవన్ డామినేషన్ స్టార్ట్ అయిపోయింది అంటూ ఓవైపు జన సైనికులు, మరోవైపు బీజేపీ కార్యకర్తలు పండుగ చేసుకుంటున్నారు. కీలక రాష్ట్రాల ఎన్నికల్లో కూడా పవన్తో ప్రచారం చేయించాలంటూ కోరుతున్నారు. జాతీయ మీడియాలో కూడా పవన్ క్యాంపెయిన్ గురించి చర్చా వేదికల్లో పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పవన్ ప్రయోగించిన బీజేపీ సూపర్ సక్సెస్ అయిందని, పవన్ ఇమేజ్ బీజేపీ ఊహించిన దానికంటే ఎక్కువగా అడ్వాంటేజ్ అయిందని, అందుకే రీసెంట్గా నిన్న పవన్ కళ్యాణ్ ప్రధానితో కలిసినప్పుడు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారని జాతీయ మీడియాలో కథనాలు అయితే ప్రసారమవుతున్నాయి. పూణే, బల్షాపూర్, షోలాపూర్, డెత్లూర్, లాతూర్లలో బీజేపీ తరఫున పవన్ ప్రచారం చేశారు. డెత్లూర్లో ఇప్పటి వరకు బీజేపీ విజయం సాధించలేదు. కానీ పవన్ దెబ్బకు అక్కడ ఖాతా తెరిచింది. మహాయతి కూటమి బంపర్ మెజార్టీ సాధించడం వెనుక పవన్ కృషి కూడా తోడైందంటూ జాతీయ మీడియా చర్చా వేదికల్లో చర్చించడం హైలైట్ అయింది. పవన్ ప్రచారం చేయడంలో కేవలం 5 నియోజకవర్గాల్లోనే కాకుండా తెలుగువారి ప్రభావం ఉన్న ప్రాంతాల్లో మహాయతి కూటమికి అడ్వాంటేజ్ అయింది. విమర్శలకే కాకుండా ఎన్డీఏ విధానాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు పవన్ కళ్యాణ్. ఇక ఈ ఎన్నికల్లో పవన్ వ్యాఖ్యలు బాగా ఫేమస్ అయ్యాయి. సొంత ప్రసంగాలతో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో పవన్ సక్సెస్ అయ్యారు. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న బలమైన నిర్ణయాలపై పవన్ కీలక ప్రసంగాలు చేశారు. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, సనాతన ధర్మం, అయోధ్య రామాలయం వంటి అంశాలపై బీజేపీ నేతలకు మించి పవన్ ప్రజల్లోకి వెళ్లే విధంగా ప్రసంగించారు. మరాఠీ ప్రజల ఆరాధ్య దైవంగా చెప్పుకునే ఛత్రపతి శివాజీ గురించి పవన్ ప్రసంగాలు అక్కడి యూత్ను బాగా ఆకట్టుకున్నాయని చెప్పాలి. మహారాష్ట్ర గడ్డ ఛత్రపతి శివాజీ నేలగా పవన్ అభివర్ణించడం హైలైట్ అంశంగా చెప్పాలి. ఇలా మరాఠా గడ్డ మాజీ అల్లుడు అక్కడి ప్రజలను ఫిదా చేస్తూ ఎన్డీఏ విజయంలో కీ రోల్ ప్లే చేయడంతో బీజేపీ నేతలు ఫుల్ జోష్లో ఉన్నారట. ఇకపై పవన్కు ఇంకొన్ని కీలక బాధ్యతలు అప్పగించే దిశగా కూడా బీజేపీ అధిష్టానం అడుగులు వేస్తున్నట్లు చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ఎన్నో విమర్శలను గతంలో ఎదుర్కొన్నారు. అటువంటి విమర్శల స్థాయి నుంచి ఈరోజు జాతీయ స్థాయి నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఎదగడంతో ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇవాల్టి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ.